సార్ ప్రతి ఆడపిల్లకి ఏంటంటే హైలీ టాలెంటెడ్ ఉంటారు. కొంత కెరీర్ గ్యాప్ ఏ ఇతర కారణాల వల్లైనా సరే. అంటే మీరు చూసిన ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అది చెప్పండి. నా అనుభవంలో వందలు, వేల మందిని చూశానండి. కెరీర్ గ్యాప్‌తో వచ్చి ఉద్యోగాలు కొట్టుకెళ్ళిపోయినటువంటి హ్మ్. వాళ్ళు. హ్మ్. హ్మ్. వందలు, వేలండి. ఇక్కడ ఇన్‌స్టిట్యూట్‌లో ఇక్కడ ఇన్‌స్టిట్యూట్‌లో ఏది నా ఈ ఏ 34 ఇయర్స్ సర్వీస్‌లో ఎంత అంటే ఎన్ని మంత్స్ గ్యాప్‌లో జాబ్ క్రాక్ చేసి ఉంటారు సార్? వాళ్ళు చాలా తొందరగా వెళ్ళిపోతారండి. ఎందుకంటే హ్మ్. దెబ్బతిన్న పుల్లు అంటారు చూడండి. బా! ఆళ్ళు దెబ్బతిన్న పుల్లు కేటగిరీ కింద వస్తారండి. దెబ్బతిన్న పుల్లో వేటాడేటప్పుడు కసి కళ్ళలో కనపడుతదండి. బ్లడ్ పెట్టి చదువుతారండి ఆళ్ళు. బా! ఇంకోటి చెప్తున్నాను. దీంట్లో తెలివితేటల కన్నా కూడా హ్మ్. కమిట్మెంట్ ఉంటే సరిపోతుంది. ఓకే. ఆళ్ళు ఆల్రెడీ ఆ కెరీర్‌లో ఏదో అవుదాం అనుకోని ఏమి అవ్వలేకపోయామనే కసి ఉంటది చూడండి. హ్మ్. ఆ కసి వాళ్ళని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ కూడా ఇష్టపడి కష్టపడేవాళ్ళు. అసలు ఈళ్ళకి ఈ కెరీర్ గ్యాప్ రావటం అనే దాంట్లో చదువుకోవటంలో నిజంగా చెప్తున్నానండి పెద్ద ఇబ్బందులేం లేవు. హ్మ్. వాళ్ళు ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు ఇంటర్వ్యూలో ఈ కెరీర్ గ్యాప్ గురించి యాక్చువల్‌గా గట్టి క్వెషన్ పడతదండి. నేనే అడుగుతున్నాను అమ్మాయిని, "అమ్మా ఈ కెరీర్ గ్యాప్ ఏంటి?" "సార్ నాకు కూడా అందరిలాగానే చదువుకోవాలనుంది. డిగ్రీ అయిపోగానే మా నాన్నగారు పెళ్లి చేశారు. పెళ్లి చేశారండి. నాన్న మాట గౌరవించి తప్పలేదు నాకు. హ్మ్. కానీ నాకు యాంబిషన్ వదులుకోవాలని నాకు ఏ రోజు అనిపించలేదు. మా హస్బెండ్‌ని, మా అత్తగారిని, మామగారిని అందరిని కన్విన్స్ చేసుకొని ఇక్కడి దాకా వచ్చేటప్పటికి ఇంత టైం పట్టింది." హ్మ్. సో, ఇంకసలు దాంట్లో ఫర్దర్ క్వెషన్సే ఉండవండి.